హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో ఫస్ట్ అక్టోబర్ మనం ఎంటీఎస్ పేపర్ ఒకసారి అనాలిసిస్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మేము ఫస్ట్ డాన్స్ ఫామ్ రిలేటెడ్. సో కమలిని ఆస్థానా అండ్ నళిని ఆస్థానా, సో వీళ్ళిద్దరికి పద్మశ్రీ అవార్డు వచ్చిందనమాట. సో 2002లో. సో వీళ్ళు ఏ ఘరానా అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ డాన్స్ ఫామ్ రిలేటెడ్ వీళ్ళు అన్నట్టు ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి బనారస్ ఘరానాకి చెందిన వాళ్ళు అనమాట. సో వీళ్ళు కథక్ డాన్స్కి వెరీ ఫేమస్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హార్న్బిల్ ఫెస్టివల్ వెరీ 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 ఇంపార్టెంట్, మోస్ట్ ఆఫ్ ద ఎస్ఎస్సి ఫేవరెట్ క్వశ్చన్ అనమాట. సో ఇది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ద స్టేట్ ఆఫ్ నాగాలాండ్లో. సో నాగాలాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ సంథింగ్ వేర్డ్ ఇన్ విచ్ మ్యాచ్ సౌరవ్ గంగూలీ టేక్ ఆఫ్ హిస్ షర్ట్. సో ఏ మ్యాచ్లో సౌరవ్ గంగూలీ తన షర్ట్ని టేక్ ఆఫ్ చేసి అండ్ హీ సెలబ్రేటెడ్ హిస్ హ్యాపీనెస్ అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 2002లో జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్. సో నెట్ వెట్ సిరీస్లో, ఓకేనా. సో ఇండియా టు నెట్ వెట్ సిరీస్ ఫైనల్ విన్ అగెనెస్ట్ ద ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ అగెనెస్ట్ విన్ అయినప్పుడు సో తను ఇలా హ్యాపీనెస్ని తను షో చేస్తారనమాట. ఓకే, సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ మిస్లీనియస్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హూ ఈస్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా 1947. సో మనకి గవర్నర్ జనరల్స్ ఫస్ట్ ఉన్న వాళ్ళనమాట. తర్వాత వాళ్ళని వైస్రాయ్ని పిలవడం జరిగింది. సో మనకి ఫస్ట్ గవర్నర్ కూడా ఎప్పుడు అడుగుతుంటారనమాట. ఫస్ట్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ 1833లో ఉన్నారనమాట. సో లాస్ట్ మనకి వైస్రాయ్ చూసుకున్నట్టయితే లార్డ్ మౌంట్బెటన్. సో ఈయన మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా 1947లో. సో మనకి ఫ్రీడమ్ డిక్లేర్ చేసేసారు. సో ఎవ్రీథింగ్ హ్యాండ్ ఓవర్ కోసం సో ఇవన్నీ పెట్టారనమాట. 1947 నుంచి 1948 1 year ఈయన టర్మ్ ఉన్నది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హూ రీడ్ ద బ్రాహ్మీ స్క్రిప్ట్. సో మనకి బ్రాహ్మీ స్క్రిప్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట మౌర్యాస్ టైం పీరియడ్లో. సో ఇక్కడ మనకి ఎవరు ఆ స్క్రిప్ట్ని మనకి డీకోడ్ చేసి దాన్ని చదివినది అంటే ఫస్ట్ జేమ్స్ ప్రిన్సెప్. సో జేమ్స్ ప్రిన్సెప్ 1837 ADలో. సో ఆయనే అనమాట డిసిపర్డ్ ద బ్రాహ్మీ స్క్రిప్ట్ ఫర్ ద ఫస్ట్ టైమ్. సో డిసిపర్డ్ అంటే కన్వర్ట్ చేయడం, టెక్స్ట్ని ఇలా డీకోడ్ చేయడం అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వాట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ లిజర్డ్. సో మనకి లిజర్డ్స్ రెప్టైల్స్ జాతి కింద వస్తుంది. సో ఇది మనకి కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అనమాట, టెంపరేచర్ త్రూ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హూ రిసీవ్ ద డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ 2023. సో ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ మనకి టీకే రంగరాజన్ గారికి వచ్చిందనమాట. ఈయన ఫార్మర్ రాజ్యసభ ఎంపీ అన్నమాట, తమిళనాడు యొక్క. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే వైట్ టైగర్ నావెల్ ఆథర్ అడిగారనమాట. సో మనకి అరవింద్ అడిగా గారు ఈ నావెల్ని ఆయన పబ్లిష్ చేసినది. సో ఈయన డిఫరెంట్ ఇంకా ఫేమస్ నావెల్స్ కూడా ఉన్నాయన్నమాట. అదేంటి అంటే లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్ అండ్ సెలెక్షన్ డే. సో దీస్ ఆర్ ఆల్సో చాలాసార్లు రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాజన్ మిశ్రా అండ్ సాజన్ మిశ్రా గురించి అడిగారు. సో వీళ్ళు ఖ్యాల్ సింగింగ్లో వెరీ ఫేమస్ అనమాట. సో వీళ్ళు బనారస్ ఘరానాకి చెందిన వ్యక్తులు అనమాట, ఓకేనా. సో ఎక్కువ అడుగుతున్నారు చూడండి అమ్మా ఇటువంటి టైప్ ఆఫ్. సో మీరు అన్ని చెక్ చేసుకోవాలి ఈ రిలేటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే చూడండి అమ్మా, సో వాట్ ఈస్ ద కల్చరల్ ఫోక్ డాన్స్ ఆఫ్ గోవా. సో గోవా ఫోక్ డాన్సెస్ గురించి అడిగారు. ఒకటి మనకి గోది మోడీ డాన్స్ గురించి అడిగారు, ఇంకొకటి మనకి ఫుగ్దీస్. సో ఫుగ్దీస్ అనేది మనకి అక్కడ కల్చరల్ ఫోక్ డాన్స్ అనమాట. ఇంకొకటి గోది మోడీ డాన్స్ కూడా గోవా రిలేటెడ్ ఫోక్ డాన్స్ అనమాట, అక్కడే పర్ఫామ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ ఏజ్ గ్రూప్ అమంగ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూట్స్ వర్కింగ్ పాపులేషన్ ఇన్ ఇండియా. సో ఏ గ్రూప్స్ని మనకి వర్కింగ్ పాపులేషన్ కింద కన్సిడర్ చేస్తారు అంటే 15 years నుంచి 59 years ఈ మధ్యలో ఉన్న వాళ్ళని వర్కింగ్ పాపులేషన్ కింద కన్సిడర్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ డిఫిసిట్ ఈజ్ అ జనరల్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో డిఫిసిట్ అంటే మనకి తగ్గడం అనమాట, ఓకేనా. సో దీనికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే షార్ట్ ఫాల్ ఆర్ లాస్ అనేది వస్తుందన్నమాట, ఓకేనా. సో డిఫిసిట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ షార్ట్ ఫాల్ ఆర్ లాస్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే IUPAC నేమ్ అడిగారనమాట. ఏదాన్ని CH3 CH2 18 CH3. సో దీన్ని IUPAC నేమ్ మనకి కాంపౌండింగ్. సో ఈ నేమ్ మనం చూసుకున్నట్లయితే N ఐసోసేన్, ఓకేనా. సో ఈ కెమికల్ నేమ్ యొక్క కాంపౌండ్ నేమ్ మనకి N ఐసోసేన్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ రిలేటెడ్ హెజార్డస్ రిలేటెడ్ అడిగారనమాట. సో హెజార్డస్ అంటే మనకి ఒకవేళ సినోనిమ్స్ అడిగింటే మనకి డేంజరస్, పెరిలియస్, రిస్కీ, సో ఇవి వస్తాయన్నమాట. ఒకవేళ మనకి యాంటోనిమ్స్ అడిగింటే సేఫ్, హార్మ్లెస్. సో యాంటోనిమ్స్ కదమ్మా ఆపోజిట్, ప్రమాదానికి ఆపోజిట్. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంక్రీజ్ రిలేటెడ్ అడిగారనమాట. సో సినోనిమ్స్ అడిగింటే మనకి యాక్సలరేట్, ఎక్స్పాండ్, బూస్ట్ ఇవన్నీ వస్తుంది. మనకి యాంటోనిమ్స్ అడిగింటే, ఓకేనా, సో రెడ్యూస్, డిక్రీజ్ ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది. సో రెండు ఈజీగానే ఉంది.
సో ఈ షిఫ్ట్ కూడా కన్సిడర్ చేసుకుంటే మనకి 1-2 క్వశ్చన్స్ డెఫినెట్లీ మిస్లీనియస్ అయితే వచ్చాయి. రిమైనింగ్ ఆల్ గుడ్. సో అన్ని మ్యాక్సిమం ఎస్టర్డే షిఫ్ట్ అండ్ టుడే షిఫ్ట్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఈజీ టు మోడరేట్ వెళ్తుందేమో, టఫ్ ఏం లేదు. రీజనింగ్ మ్యాథమెటిక్స్ కొద్దిగా బిట్ డిఫికల్ట్గా ఉందని వింటున్నాను. అండ్ రీజనింగ్ ఇట్ ఈస్ ఓకే, వీ కెన్ ఈజీలీ క్రాక్. సెషన్ 1 మనకి ఎక్కువ ఫోకస్ లేదు కాబట్టి, అంటే జస్ట్ మనకి క్వాలిఫై అయితే చాలు. సెషన్ 2నే వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ జిఎస్ అండ్ ఇంగ్లీష్. ఫర్దర్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ యూస్ఫుల్ అవుతాయి. ఈ టాపిక్స్ నుంచి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.